ఫ్రంట్ చైను ఈరోజు లైవ్ పెంచుదాం. నేను గతంలో ఎన్ని కట్టలు కట్టా చైను వేసి, ఇప్పుడు వేసిన చైన్ ఎన్ని కట్టలు కట్టా. లైఫ్ టైం చైన్కి లైవ్ పెంచడానికి కొన్ని సూచనలు చెప్తాను. ఈ చైన్కి ముందుగా టెన్షనర్, ఇక్కడ యాక్షను పైకి కిందకు ఊగేటప్పుడు ఈ టెన్షనర్ పైన ఉన్న నట్టుని ఇక్కడ పైకి కింద గుద్దుడు తగ్గిన తర్వాత ఒక్క సుట్టు వేసుకోండి, సరిపోతుంది. ఈ గ్యాపులు ఎంత ఎక్కువగా ఉంటే చైన్కి అంత లైఫ్ పెరుగుద్ది. వీటిని మీరు ఒత్తి పట్టేస్తే చైను గడ్డి కట్ట ఒక్కోసాట లోడ్ అయినప్పుడు, తడిగడ్డి తగిలినప్పుడు టప్ ఫట్ అని తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి మొదటిది. తర్వాత ఈ మూల బేరింగ్, ఇది మూల బేరింగ్ అంటారు లేదా గుట్ల బేరింగ్ అంటారు. ఇవి ఒకప్పుడు కాలర్ల పద్ధతిలో ఉండేవి, ఇప్పుడు మారింది కాబట్టి, ట్రెండ్ మారింది కాబట్టి వీటికి పళ్ళు మాదిరి, ఇది పళ్ళు ఉన్నటువంటి కాలరు. దీనికి ఇది లాక్, ఇది లాకర్, సీ లాకు, లో లాకర్. ఇది ఈ మోడల్ వచ్చినాయి. వీటిని వేసుకోండి. వీటిని వేసుకోవటం వల్ల ఈ చైన్కున్న బాలు, గుండు బాలు, ఆ సెంటర్లో తిరిగే గుండు బాలు ఈ పెద్ద పళ్ళ చక్రము కరెక్ట్గా పాయింట్లో ఎలాగైతే కూర్చోబెట్టుకుంటుందో, ఈ యొక్క చిన్న పళ్ళ చక్రం మీద ఉన్నటువంటి పళ్ళు కూడా కరెక్ట్గా పాయింట్లో కూర్చోబెట్టుకొని చైన్ని రన్నింగ్ చేస్తుంది. అందువల్ల బాళ్ళు పగలటం చాలా తక్కువ. బాళ్ళు పగలటం తగ్గిందంటే చైన్కి లైఫ్ పెరిగినట్టే. ఈ గుట్లో బేరింగ్ వేయటానికి కుదిరింది. ఈ టెన్షనర్ వేయటానికి కుదిరింది. ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇదిగో పన్ను మోడలు. ఈ టెన్షనర్ ఒకటి, మూల బేరింగు లేదా గుట్ల బేరింగు. ఇది మటుకు రాలేదు, కంపెనీ బాడీ ఈడ టచ్ అవుతుంది, పన్ను ఈడ తగులుతుంది. అందువల్ల ఇది మటుకు మామూలుగా ప్లెయిన్ కాలరే ఉంచాను. ఇది కూడా ప్లెయిన్ కాలరే ఉంచాను. ఆ రోజు ఈ 2, ఇది మళ్ళీ ఇది 3 క్లచ్ ప్లేట్ల దగ్గర సంబంధించింది. ఇది 3. ఇది కాలర్ బేరింగు. ఇది వెయ్యాలంటే దీనికి లింక్ ఒకటి ఎక్స్ట్రా కొట్టుకోవాలి. మాస్టర్ లాక్ దగ్గర ఒకటి తీసేసి వంపు లాక్ ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా, అది జాయింట్గా వేసుకుంటే ఈ యొక్క హైట్ లేస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ పన్ను అనేది కింద గేర్ కేసుకు తగలకుండా, మనం పెట్టబోయే ఈ మూతకి తగలకుండా గేర్ కేసు రేక్కి పైకి లేస్తుంది. అప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఇంత వంపుతోటి సరిపోతుంది. ఈ పళ్ళ యొక్క కాలరు, ఈ పళ్ళ యొక్క కాలరు చైన్కి లైఫ్ పెంచుతాయి. అది రెండోది. మూడోది, ఈ క్లచ్ ప్లేట్లు చైన్కి ఎలాంటి గ్రీజు కానీ ఆయిల్ కానీ పోయరాదు, రాయరాదు. వీటిని పోయటం వల్ల ఈ క్లచ్ ప్లేట్ లోపలికి ఆయిల్ తేమ దిగి మీ గడ్డిని పడితే వేగంగా ఒకేసారి పట్టుద్ది, ఒకేసారి టప్పుమని ఆగిపోద్ది. క్లచ్ ప్లేట్లు స్లిప్ అయిపోతాయి ఈ తేమ, ఈ గ్రీజ్ ఆయిల్ తేమ ఉండటం వల్ల. ఇది నాకు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ చైన్కి ఆయిల్ వేయకపోయినా కానీ ఇప్పటికి రన్నింగ్లో బ్రహ్మాండంగా తిరుగుతుంది. ఈ ఆయిల్ వేయకుండా ఉండటం వల్ల ఇది ఏం చేస్తుంది, క్లచ్ ప్లేట్లు స్లిప్ అవ్వకుండా కరెక్ట్గా ఎప్పుడు గడ్డినప్పుడు ఇచ్చేస్తుంది. ఒకవేళ ఆగినా కానీ ఈ క్లచ్ ప్లేటు స్లిప్ అయినా చాలా తక్కువ టైట్ వేసుకోండి వీలైనంత వరకు వీటిని. ఇవి కూడా చైన్ దిగిపోవడానికి ప్రధాన కారణం. గడ్డి వేగంగా వచ్చి ఒక్కసారిగా పట్టుబట్టి ఈ ఆయిల్ తేమ వల్ల ఈ క్లచ్ ప్లేట్లు ఒక్కసారిగా పట్టుబట్టడం ఆగిపోవడం వల్ల, ఇక్కడ గడ్డి ఆగిపోవడం వల్ల ఈ చైన్ దిగిపోవడానికి అదొక ప్రధాన కారణం. తర్వాత ఈ మిషనరీని చూస్తున్నారు, ఈ జాయింట్ ఉంది కదా, స్ట్రైట్ సమాంతరంగా ఉండేలాగా టాప్ లింక్ అమర్చుకోవాలి. టాప్ లింక్ సమాంతరంగా అమర్చుకుంటే ఇలాగ మిషన్ స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నప్పుడు గడ్డి వెనక గడ్డి కట్ట వెనక డోరు రోలర్ల మీద కూడా కొంచెం భారం తీసుకుంటుంది. అప్పుడు ముందు చైన్ మీద భారం తగ్గుద్ది. అలాగని వెనక్కి ఎక్కువ ఉంచకాకండి. వెనక్కి ఎక్కువ ఉంచితే ఈ చిన్న టైర్లో భూమి తగిలి ఈ కొమ్మలు డ్యామేజ్ అవుతాయి, ఈ కొమ్మలు క్రాకులు వస్తాయి.
అలాగని వెనక్కి ఉంచరాదు, వెనక్కి ఉంచితే కొమ్మలు క్రాకులు వస్తాయి, ముందుకు ఉంచితే గడ్డి పొలాలు ఇరిగిపోతుంటాయి, గడ్డి స్పీడ్గా తీసుకోదు. స్పీడ్గా ఎందుకు తీసుకోకూడదు కూడా చెప్తాను. ఈ జాయింట్ రోలర్లు, ఈ డమ్మీ రోలర్లు లోడ్ ఎక్కువై చైన్ దిగిపోవటము, లేదా చైన్ బాగుందనుకుంటే కొత్త చైన్ వేసినాడు లోపల రోలర్లు పగిలిపోవటం, క్రాకులు రావటం, అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల మిషన్ని ప్రధాన కారణంగా సెంటర్ పాయింట్ జాయింట్ అనేది సెంటర్ పాయింట్లో నిక్కచ్చిగా నిటారుగా నిలబడి ఉండేటట్టు చూసుకోండి. ఈ హైడ్రాలిక్ సిలిండరు కాస్తంత ఇట్లాగా ఎనిక్కి వంగినట్టుగా ఉంచితే చాలు, అర్థం కానంత ఎనిక్కి ఉంచితే తేలికగా నీకు మిషన్ గడ్డి వేగంగా కూడా తీసుకుంటుంది. నువ్వు టాప్ లింక్ బిగించి క్రాసులు ఎక్కువైనాయి, క్రాసులు దడ కొడతాయి అని చెప్పేసి టాప్ లింక్ బిగించేసి ముందుకు వంచావు అనుకో మిషన్ని, పికప్ రోలర్లకి పైన ఉన్నటువంటి రోలరే ఈ ప్లాన్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ముందుకు మూసుకొని వస్తుంది, ఇట్లాగా మూసుకొని వచ్చినప్పుడు గడ్డి కొద్దిగా వేగం తగ్గుద్ది ఎక్కటం. అప్పుడు ఆడ జామ్ అయిపోద్ది, రేకులు పుల్లల మధ్య జామ్ అయిపోయినప్పుడు ఈ యొక్క చైను త్వరగా దిగిపోవడానికి అవకాశం. సరే ఎంత చెప్పినావు, మరి నీ చైను ఇప్పుడు ఎన్ని కట్టలు కట్టినావు అనేది, నా చైన్ ఎన్ని కట్టలు కట్టినాను అనేది చెబుతా. గతంలో నా చైన్ వేసి ఈ టాప్ లింక్ ఉంది కదా, ఇది స్వరాజ్ టాప్ లింకు ఒకప్పుడు చాలా ముందుకు పెట్టి ఎంత వేగంగా కట్టినా సాయంత్రానికి నా పక్క బండి 400 కడితే నేను 300 కట్టేది. ఈ మహేంద్ర టాప్ లింక్ వేసి సమాంతరంగా చేసి ఇప్పుడు కాస్తంత పర్వాల 400 కడుతున్నా. వేరే వాళ్ళు 500 కట్టేసరికి ఇప్పుడు నేను 400 కడుతున్నా అట్టా కూడాను. అంటే నేను మామూలుగానే వేగం తక్కువలే చెప్తున్న విషయం. ఇంకా కారణాలు ఏమున్నాయి, ముందుకు ఉండటం వల్ల చైన్ మీద భారం పడుద్ది, రోలర్లు డ్యామేజ్ అవుతాయి, గడ్డి కూడా పికప్ రోలర్ మీద పై డమ్మీ రోలరు ఎట్లాగుంటుందంటే దాని ప్లాను ఇట్లా ముందుకు మూసుకొని వస్తుంది, గడ్డిని వేగం తగ్గిస్తుంది. అది ఇంకేముంది దీనికి సంబంధించి. చైన్కి మట్టుకు క్లచ్ ప్లేట్ల చైన్కి గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ వేయరాదు. ఇది ఇప్పటికి 4 సంవత్సరాలు అదే చైను బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎప్పుడు గట్టినప్పుడు లాగేస్తుంది నిలబెట్టకుండా. ఒకవేళ నిలబెట్టినా నేను గడ్డి తీసుకోవటం చాలా ఈజీ. తర్వాత ఇది వేరే సబ్జెక్టు, ప్రజెంట్ చూపిస్తున్నా. ఈ పైపులు ఏంది, ఆ జింక్ పైపులు ఏంది, అది అక్కడ స్ప్రింగ్ కనపడుతుంది, ఆ స్ప్రింగ్ ఏంది, ఆ యొక్క బోల్ట్లు నట్లు, ఇక్కడ మళ్ళీ బోల్ట్లు నట్లు, అదే కింద ఏందో బిగించావు, ఏడేందో తాళ్ళు కట్టావు. తాళ్ళు కట్టింది గడ్డిలా పైకి ఎక్కకుండా ఉండడానికి, పీటువోకి ఎక్కకుండా ఉండడానికి. గడ్డి తగులుకుంటే నేనేం చేస్తా, ఇది చాలా పెద్ద ప్రాసెస్ మీద చేసిన వేరే వ్యక్తికి ఇట్లాగా లేపి ఇట్లా లాగితే కటర్ బార్ కిందకి వెళ్ళిపోద్ది. కేవలం ఇక్కడ తగిలించటమే. ఈ గొలుసు ఇక్కడ తగిలించకుండా ఘాట్లో మామూలు పద్ధతిలో ఇది సేఫ్టీ బోల్ట్, 13 నెంబర్ సేఫ్టీ బోల్టు, 3 కోణాలు అరగదీసి పైకి ఒక కోణం ఉంచా. ఇది ఎవరికి ఉపయోగం కోసం కూడా చేశానో మరొక వీడియోలో చెప్తాను. చాలా విషాద గాథకు సంబంధించింది. మిషన్ చెయ్యి అడిగిందని చెయ్యి ఇచ్చేసినటువంటి వ్యక్తి, అతని కోసం ఒక చేత్తోనే కట్టుకోవడానికి, గడ్డి ఇరుక్కుంటే తీసుకోవడానికి అనుకూలంగా ఈ చైన్ మళ్ళీ తగిలిస్తున్నా. చైన్ మళ్ళీ తగిలిస్తున్నా. అదిగా తగిలిచ్చాను, ఒక చేత్తోనే మిషన్ నడుపుకోవడానికి అనుకూలంగా తయారు చేశాను దీన్ని. ఈ గడ్డి ఇరుక్కుంటే ఎలాగ తీస్తాడు, మళ్ళీ తీస్తున్నా. అలాగా కటర్ బార్ కిందకి వెళ్ళిపోద్ది. ఈ దంట స్థిరంగా ఉంటుంది. ఇదిగో దీని వెనక నుంచి ఇలాగ చేసే డిజైన్ పైపులో పెట్టి ఇది తూర్చటమే.
ఇది తూర్చడమే. ఆ చివరి కూడా అంతే ఉంటుంది. అలాగే కట్టర్ బార్ యొక్క పూల్లోంచి దంతన కట్ చేసి ఈడ ఒక మొక్క వస్తుంది, ఈ ఘాట్లో ఆడే మొక్క. ఈ మొక్క బదులు ఈ జింకు పైపు ఈ దంత మళ్ళీ కిందకు పోకుండా ఉండడానికి అన్ని ఇచ్చిన. ఈ దంత సువ్వలు కూడా మొత్తం స్ట్రైట్గా చక్కగా చేసా. కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈడ కాస్త వంపులు ఉంటాయి, ఈడ వంపులు ఉంటాయి. ఈ వంపులు స్ట్రైట్గా కొట్టా, ఎందుకంటే గడ్డి నిలబడకుండా లోపలికి వెళ్ళిపోవటానికి. ఇది చేసిన ప్రాసెస్ అసలు పై రోలర్కి గడ్డి వెళ్ళకుండా ఉండడానికి, ఖచ్చితమైన కొలతలతోటి వెళ్ళడానికి. కానీ ఇది సింగిల్ హ్యాండ్ ఒక్క చేతితోటి గడ్డి కట్టలు కట్టుకునే మనిషికి ఉపయోగపడింది. ఇది ఈ యొక్క లాకు ఈ నుంచి గొలుసు ఒక చేతితోటి తప్పియటానికి ప్లాన్గా ఉంటుంది. ఇది బరు అందుకని చెప్పేసి ఇది ఈ రేకు దగ్గర ఇరుక్కున్న గడ్డిని ఒక చేత్తోనే, ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాపులో తేలిగ్గా గడ్డి ఇలాగా వచ్చేస్తుంది, పలసనైపోతుంది. దంతకి రేకులకు మధ్య గ్యాప్ రావటం వల్ల ఇలా ఒక చేత్తో లాగేస్తే పలసగా వచ్చేస్తుంది. మళ్ళీ సదరం చేసుకొని ఇట్లాగ లేపి ఇలాగ ఒక చేత్తో తగిలిచ్చేసుకుంటాడు. ఇది చాలా ఉపయోగం. ఆల్రెడీ మిషన్కి చేయించేశాడు ఆ యొక్క మంచి వ్యక్తి, అతని కోసం ఆలోచించి చేసిన ప్లాన్ ఇది. దీంతోపాటు ఇది ఇదివరకు కూడా చూపించాను, ప్లేట్లెస్ స్కేలు. ఇది కూడాను దీంట్లోనే ఒక చేతితో దారం దొరచాలి కదా, కొక్యం. ఇదో మన చేతిలో బలంగా పట్టుకోవడానికి ఆ చిన్న వంపు ఉంది కదా, డస్ట్ పేరుకుంది, డస్ట్ తీస్తున్నా, గేర్ ఆయిల్. ఇది ఈ ధర నుంచి ఇలా దూర్చుతాడు, ఈ ధర నుంచి ఇలా దూర్చి ఆల్రెడీ దారం తీసి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. ఈ కొక్కానికి ఇలా తగిలిస్తాడు, ఒక చెయ్యే కదా, అలా తగిలించి పెట్టి ఇలాగా లాగేస్తాడు. ఒక చేత్తోనే మళ్ళీ ఇలా సరి చేసుకుంటాడు. దీంతోనే మళ్ళీ ఇక్కడ కూడాను ఈ కొక్కంతోనే వైట్ గాను తెల్లగాను కింద ఉన్న బేరింగ్ దగ్గర ఉన్నటువంటి వీటిల్లో ఇలాగ దూర్చేసి ఈ లోపల రేకులో నుంచి కొక్కెం తగిలిస్తాడు. ఇది ఇలా కొక్కెం తగిలిచ్చేస్తాడు. కొక్కెం అట్లా తగిలిచ్చేసి ఇట్లా లాగేస్తాడు. తర్వాత తీసి మళ్ళీ నార్మల్ చేసేసుకుంటాడు అంతా. తీసి కొక్కాన్ని మళ్ళీ ఇదిగో మన కలర్స్ ఉన్నది కదా, కలర్స్ దగ్గర ఇలా తగిలిచ్చేసుకుంటాడు. అది దీని గురించి మరొక వీడియో మరొకసారి చేస్తా. చేను లైఫ్ పెంచుకోవటం కొన్ని పద్ధతులు చెప్పాను అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా యొక్క వీడియోలు మీ ఫోన్లోకి నేరుగా వచ్చేస్తాయి. ఉంటాను మరి.